ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన కీలక అంశాలేంటి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, కార్మికులు, యువత, మహిళలు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందా? మొత్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందించారు? లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. ఇందులో న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలుగా విభజించింది. వీటిలో సామాజిక న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇచ్చింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు, పేద కుటుంబాల మహిళలకు సంవత్సరానికి ₹1,00,000, కులగణన, ఎంఎస్పీకి చట్టపరమైన హోదా, ఎంఎన్ఆర్ఈజీఏ వేతనం ₹400, పరిశోధనాత్మక దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి అంశాలను చేర్చింది. పీఎంఎల్ఏ చట్టంలోని ఏజెన్సీలు మార్పులు ఉంటాయని ప్రకటించింది. సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో పార్టీ 5 న్యాయ సూత్రాల ఆధారంగా పనిచేస్తుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం తెలిపారు. ఈ న్యాయ సూత్రాలలో భాగస్వామ్య న్యాయం, కిసాన్ న్యాయం, మహిళా న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం అంశాలను ప్రస్తావించారు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. యువ న్యాయం కింద ఇచ్చిన 5 హామీల్లో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు 1 సంవత్సరం పాటు శిక్షణ కార్యక్రమం కింద ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చారు. భాగస్వామ్య న్యాయం కింద కులగణన నిర్వహించి రిజర్వేషన్లు 50% పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. కిసాన్ న్యాయ్ కింద జీఎస్టీ రహిత వ్యవసాయానికి చట్టపరమైన హోదాకు పార్టీ హామీ ఇచ్చింది. కార్మిక న్యాయం కింద కార్మికులకు ఆరోగ్యంపై హక్కు కల్పిస్తామని, రోజుకు కనీసం వేతనం 400, పట్టణ ఉపాధి హామీని కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అలాగే నారీ న్యాయం కింద మహాలక్ష్మి హామీ కింద దేశం వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామంటూ హామీలను ఇచ్చింది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఉద్యోగాలు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి, జాతీయ స్థాయిలో కులగణన వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన హామీల్లో కీలకమైనది కులగణన. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీహార్ ప్రభుత్వం కులగణనను అమలు చేసింది. ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణనను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతి కోసం, వారికి 50% కోటా ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు కులగణన ఉపయోగపడుతుందని కాంగ్రెస్ చెబుతోంది. దేశంలో ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్స్ లో ఎంఎస్ఎంపీ ఒకటి. 2020 నుంచి ఇది దేశ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రైతులు ప్రధాన డిమాండ్ అయిన ఎంఎస్పీకి న్యాయపరమైన హామీని నెరవేరుస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీకి శాశ్వత న్యాయపరమైన హామీ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో 23 కోట్ల భారతీయుల భవితవ్యాన్ని మార్చి పేదరికాన్ని తొలగిస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పింది కాంగ్రెస్. బీజేపీ కేవలం ధనవంతులను మాత్రమే పట్టించుకుంటోందని, తాము మాత్రం పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. జాతీయ భద్రతా విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ సరిహద్దుపై ఎక్కువగా ఫోకస్ చేస్తామని, చైనాతో సరిహద్దులో యథాతథ స్థితి నెలకొల్పుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. గతంలో మన సైనికులు ఎక్కడి వరకు పెట్రోలింగ్ చేశారో అక్కడి వరకు మళ్లీ సైనికులు వెళ్లేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. న్యాయపత్ర 2024 పేరుతో 48 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు పెద్దపీట వేసింది. మొత్తంగా యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర, కార్మికులకు రోజుకు కనీస వేతనం, కులగణన, ఆర్థిక సర్వే, సురక్షితమైన రాజ్యాంగం, పౌరుల హక్కులకు ప్రాధాన్యతను ఇస్తూ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ మేనిఫెస్టో ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ న్యాయ పిల్లర్ల పేరుతో 25 గ్యారంటీలను 5 భాగాలుగా విభజించింది. వీటిలో సామాజిక న్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ఆయా వర్గాల ప్రజలకు పలు హామీలను ఇచ్చింది.